వెళ్ళి ఓ రాగి పట్టుకురా. ఇది ఆగస్ట్ నెల కాదు కదా, రాఖీలు ఉండవనుకుంటా. రే ఒకటి. సరే భయ్యా. భయ్యా ఒక్కడే నెలకు 2-3 కొంటాడు. చెల్లెళ్ళు ఎక్కువ అనుకుంటా. మీరు కూడా సిస్టరేనా సిస్టర్? ఏయ్ చంపుతా. ఇలా ప్రతి అమ్మాయితో రాఖీ కట్టించుకుంటే పాపం తగులుతుంది. నేను చెప్తున్నావా అంటే ఏంటి? ఇప్పుడు బైక్ మీద స్ట్రైట్కి వెళ్ళి దేని కింద పడిపోయి చచ్చిపోతానంటావా? ఇలాంటి చేపలకి మేము లొంగం. ఎవరెళ్ళేది చెప్తా పదా. ఏ తలుపుతీ, తలుపు తీయమంటున్నానా? హే బాలు, నువ్వేంటి ఇక్కడ? మీ బాబేడి ఓకే. హే ఆగాగు. నమస్తే సార్, నా పేరు బాలు. ఏషియన్ సినిమాస్లో పనిచేస్తూ ఉంటాను. నేను మీ అమ్మాయి డిగ్రీలో క్లాస్మేట్స్. తను నన్ను లవ్ చేస్తుందంటే ఆ విషయం గురించి మీతో మాట్లాడదామని వచ్చాను. ఆఫ్టర్ ఏషియన్ సినిమాలో పనిచేసేవాడివి నా కూతురు కావాల్సి వచ్చిందా నీకు? అది కాదండి, నేను చెప్పేది ఒక నిమిషం వినండి. ఏంట్రా వినేది? ఓ బాబోయ్ మీరు ఆగండి. నేను మీ అమ్మాయితో పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి రాలేదు, రాయి కట్టించుకుందామని వచ్చాను. రాఖీయా? రాఖీయే. నాకు ఈ లవ్లు ఇవ్వలోండి సిరాకండి. నన్ను ఎవరన్నా అమ్మాయి లవ్ చేస్తుంది అనుకోండి, తీసుకొచ్చి రాఖీ కట్టించుకోవడం నాకు అలవాటు. మీ అమ్మాయి నన్ను సంవత్సరం నుంచి లవ్ చేస్తుందంట. పొద్దున్నే ఓ షర్ట్ కూడా పంపింది గిఫ్ట్ కింద, పేరు రాయకుండా. మనం సిఐడి కదా కనిపెడేస్తాం. నేను పంపలేదు. నువ్వు పంపకపోతే ఇంకెవరు పంపుతారు? ఈ అమ్మాయి పంపిందా? రాఖీ అమ్మా కట్ట. నేను కట్టను. నేను లవ్ చేస్తున్నాను రా. ఏంటే లవ్? ఆఫ్టర్ ఏషియన్ సినిమాలో పనిచేసేవాడు వాడు తప్ప ఇంకెవరు దొరకలేదా నీకు? కట్టు. ఈ రోజు నుంచి నేను నీకు సోదర సమానుండి, అర్థమైందా? ఇగో రక్షాబంధన్ టికెట్లు అక్షయ్ కుమార్ది, నువ్వు మీ బాబు వెళ్ళండి. ఓకే తీసుకే. బాబు ఆగు. కుర్రాళ్ళందరూ ఇలా ఉంటే నాలాంటి అమ్మాయిల తల్లిదండ్రులకి హార్ట్ అటాక్లే రావు. ఇదిగోండి ఆఫ్టర్ ఆల్ గారు, వచ్చినప్పటి నుంచి ఆఫ్టర్ ఆల్ ఏషియన్ అంటున్నారు కదా, ఎందుకు మీరు ఎక్కడ పని చేస్తారు? పీవీఆర్ లింగి నుంచా?